గర్భఫలము దేవుడిచ్చి బహుమానము, కుమారుడు యెహోవా దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు అన్నాడు. బాణములు అంటే ఏంటో కాదు, బాణములు అనంటే అవి కాంతి కలిగిన బాణాలు. కాంతి అనేది రావాలి అనంటే, వెలుగు రావాలి అనంటే మండాలి. మండటం అన్న మాటకు అర్థం ఎలా మండుతున్నారు? దేవుని కొరకు మండుతున్నారా? దేవుని కొరకు మండే పిల్లలుగా ఉన్నారా మన పిల్లలు? ఆదివారం వచ్చిందనంటే ముందుగా లేచి, మమ్మీ లే పద, ఆదివారం అయింది, ఆరాధనకు సమయం అవుతుంది అని ఒక తల్లిగా తండ్రిగా మిమ్ములనే నిద్ర లేపి ఆరాధనకు వెళదామని బలవంతం చేసే పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉంటే చేయొద్దని నిజంగా వాళ్ళు దండం పెట్టాలి. ఆ పిల్లలకు సభకు సమయం అయిపోతుంది పద అని పిలిచేటువంటి మాట్లాడేటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేరు. వాళ్ళు బ్రతిమిలాడాలి, వాళ్ళకి తాయిలాలు ఇవ్వాలి. వాళ్ళకు ఏంటి, ఏదో ఓటుకు ఏమండి డబ్బులు ఇచ్చినట్లుగా, ఓటుకు నోటు అన్నట్లు మన పిల్లలు చర్చికి రావాలంటే కూడా వాడికి ఏదో ఆశ చూపించాలి. మనం ఏదో ఆశ చూపిస్తే తప్ప మనతో చర్చికి రాడాడు. వాడు చర్చికి రావాలంటే ఒక డిమాండ్లు పెడతాడు మన ముందు. ఆ డిమాండ్లకు మనం ఓకే చెప్తే తప్ప రాడాడు. ఇది నేటి మన పిల్లల పెంపకం అంటే. ఎక్కడుంది చెప్పండి మంట? వాళ్ళు ఎక్కడ వెలుగుతున్నారు? వాళ్ళు వెలగటం లేదు అనంటే అది బాణాల్లో లేవన్నమాట, ఆరిపోయాయి.